హలో ఫ్రెండ్స్, మళ్ళీ అయితే మేము బయటికి వెళ్తున్నాము. ఈరోజు సండే కదా, సో ఇంకా నిస్సీని తీసుకొని అయితే అలా బయటికి వెళ్దాం అనుకున్నాము. నిస్సీ అయితే హ్యాండ్ బ్యాగ్ వేసుకుంది, అస్సలు ఇవ్వట్లేదు ఎంత అడిగినా. ఇంకా అది వేసుకొని బయటకు వస్తుందేమో. ఇంకా నిస్సీకి అయితే పాపం బయటికి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఇంట్లోనే కదా 1 వీక్ అంతా. ఇంకా బయటకు అయితే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీరు గెస్ చేస్తారా? ఇంకా వెళ్తుంటే మధ్యలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, చెప్తాను. ఇంకా నిస్సీని నేనైతే మ్యాచింగ్ డ్రెస్ వేసేసుకున్నాము. మ్యాచింగ్ మమ్మ. ఇంకా బైక్ పైన అయితే స్టార్ట్ అయ్యాము. ఎందుకో వెదర్ అంతా కూల్గా ఉంది, వర్షం పడుతుందేమో అనుకున్నాము కానీ పర్లేదు. ఇంకా నిస్సీ అయితే నవ్వుతూ ఉంది. నిస్సీకి బయటికి తీసుకెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా నిస్సీని అయితే బయటికి తీసుకొని వెళ్తుంటే ఒక దగ్గర నాకైతే చాలా ఇష్టం. ఒక ఏరియా అంటే ఇక్కడ మేము వెళ్తుంటే ఒక ఏరియాలో బ్యాంకు వాళ్ళ ఇల్లులు ఉంటాయి. అక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు చాలా బాగా కట్టుకున్నారు ఇల్లులన్నీ. అంత గార్డెన్, చెట్లు, అన్ని ట్రీస్ బాగుంటాయి ఇల్లులు. అక్కడ ఎందుకో చూస్తే బాగా అనిపిస్తుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆ ఏరియా అంతా. ఇంకా వెళ్ళేటప్పుడంతా నేనైతే కాసేపు చూస్తూనే ఉంటాను అక్కడ. ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఆ రోజు సండే కావడంతో. ఇంకా ట్రాఫిక్ అంటే చెప్పనవసరం లేదు. హైదరాబాద్లో గంట అయినా వెయిట్ చేయాల్సిందే. ఇంకా థియేటర్కి అయితే వచ్చేసాము. మేము మూవీకి వచ్చాము. ఇంకా నిస్సీని తీసుకొని అయితే ఫస్ట్ టైం మూవీకి వచ్చాము. ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. ఇంకా నిస్సీ అయితే ఇంకా పైకి వెళ్తుంది వాళ్ళ పప్పాతో. ఇంకా నేను వెళ్తున్నాను. మేము ఒక 1/2 అవర్ ముందే రీచ్ అయ్యాము, కానీ ఎండలో ఏముంటామో అని ఇంకొక 10 మినిట్స్ ముందే థియేటర్ లోపలికి అయితే ఎంట్రీ అయ్యాము. అక్కడ కూర్చోవచ్చు కదా, కూల్గా ఉంటుంది కదా అని. ఇంకా మూవీ అయితే స్టార్ట్ అయింది. ఇంకా నిస్సీ అయితే చూడాలి ఎలా ఉంటుందో, మూవీ చూడనిస్తుందో లేదో అని. ఇంకా నిస్సీ అయితే ఒక స్టంట్ చేసింది మూవీలో ఒక ఐటమ్ సాంగ్ వచ్చింది. సో అది వచ్చేటప్పుడు అయితే నిస్సీ అయితే అస్సలు కంట్రోల్ అవ్వలేదు, మొత్తం డ్యాన్స్ చేస్తూనే ఉంది, పెద్ద పెద్ద కేకలు వేస్తూ. చాలా హ్యాపీగా అనిపించింది. నిస్సీ చాలా ఎంజాయ్ చేసింది. నేనైతే ఎంత డిస్టర్బ్ చేస్తుందో అనుకున్నా కానీ ఎంజాయ్ చేసింది బాగా. అంతే, ఇంక ఇంటికి వచ్చేసాము. ఇంకా వస్తుంటే దారిలో సీతారాముల కళ్యాణం ఊరేగింపు జరుగుతుంది. ఇంకా మేము వచ్చే దారిలోనే ఇంకా దండం పెట్టుకొని అయితే ఇంటికి వచ్చేసాము. అంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్. బాయ్.